హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్. నేను మీ వర్తిని విజయ్. ఈరోజు మన కిచెన్లో మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. అది మరేంటో కాదు, మినపప్పుతో ప్రిపేర్ చేసుకునే పునుగులండి. మైదా పిండి ఇంకా బియ్యం పిండి వాడకుండా కేవలం మినపప్పుతోనే ప్రిపేర్ చేసుకునే ఈ పునుగులు చాలా రుచిగా ఉంటాయి. ఈ పునుగులను పల్లి పచ్చడితో కానీ లేదా టమాటో పచ్చడితో కూడా తినొచ్చు. ఎలా తిన్నా కూడా ఈ పునుగుల టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ పునుగులను ఈవినింగ్ స్నాక్గా లేదా బ్రేక్ఫాస్ట్ రెసిపీగా కూడా ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. ఈ పునుగులను ప్రిపేర్ చేయడం కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఈ పునుగులను సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పునుగులను ప్రిపేర్ చేయడం కోసం టైం ఎక్కువగా పట్టదు. చాలా తక్కువ టైంలో ఈ పునుగులను ప్రిపేర్ చేయడం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈ వీడియోను చూస్తూ పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో ఈ పునుగులను ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ క్రిస్పీ పునుగులను ప్రిపేర్ చేయడం కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకున్నటువంటి మినపప్పులో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకొని ఆ మినపప్పు మొత్తాన్ని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నటువంటి కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు ఈ మినపప్పు మొత్తాన్ని కూడా కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిక్సీ వేసుకున్నటువంటి మినపప్పు మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్నటువంటి ఈ మినపప్పు మిశ్రమం మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి పిండి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 నుంచి 3 పచ్చిమిరపకాయలను వాటితో పాటుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చేతి నిండా కొత్తిమీరను తీసుకొని దాన్ని వాటర్తో వాష్ చేసేసుకొని ఆ కొత్తిమీరను కూడా సన్నగా తరుక్కొని ఆ తరిగినటువంటి కొత్తిమీర మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ పిండిలోకి వేసేసుకున్న తర్వాత వీటితో పాటుగా రుచికి తగినంత ఉప్పు ఇంకా చిటికెడు బేకింగ్ సోడాను కూడా వేసేసుకొని మనం వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఈ పిండి మొత్తంతో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఈ పిండిని కాసేపు పక్కన ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఈ నూనెలోకి ఇందాక మనం ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. చిన్న చిన్న బజ్జీల సైజులోకి ఈ పిండి మొత్తాన్ని కూడా వేసేసుకొని పునుగులను ప్రిపేర్ చేసుకోవాలి. పునుగుల సైజు ఎంత చిన్నగా ఉంటే అంత క్రిస్పీగా ఈ పునుగులు అనేటివి ప్రిపేర్ అవుతాయండి. పెద్ద సైజులో పునుగులను వేయకూడదు. అలా కనుక చేసినట్లయితే పునుగుల లోపల కొంచెం పిండి పిండిగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎంత వీలైతే అంత చిన్న సైజులోకి ఈ పునుగులు మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 1 to 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని అటువైపు కూడా మరొక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోకి మంటను అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో అటు ఇటు కదుపుకుంటూ ఈ పునుగులు మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయినటువంటి పునుగులను ఆయిల్లో నుంచి బయటకు తీసి కాసేపు టిష్యూ పేపర్ పైన వేసి మీకు నచ్చినట్టుగా వేడివేడిగా టమాటో చట్నీతో కానీ లేదా పల్లి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా తిన్నా కూడా ఈ పునుగుల టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అలాగే మిగిలిన పిండి మొత్తంతో బ్యాచ్లర్ వైజ్గా ఈ పునుగులు మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినేయవచ్చు. ఈ పునుగులను ఏ టైంలో తిన్నా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మరికొన్ని టేస్టీ అండ్ సింపుల్ ఇన్స్టంట్ స్నాక్ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు వీలైతే ఒకసారి చెక్ చేసేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ స్నాక్స్ రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా వీడియోని ఓపిక్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.